మీరు బోర్ కొట్టకుండా ఆడియన్స్కి మీరు జాగ్రత్త పడ్డారు అని చెప్పేసి. కానీ కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ కొన్ని గేమ్ చేంజర్ అవుతూ ఉంటాయి మీకు. ఇప్పుడు సింధు చంద్రలేఖలో అప్పలోడ్ క్యారెక్టర్ కానీ లేదంటే అలాగే డిఫరెంట్ అలాగా మీ కెరీర్ కోర్స్ మార్చిన క్యారెక్టర్స్ ఒక టాప్ 5 క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రలేఖ చూసి త్రివిక్రమ్ గారు నాకు హ్యాండ్ రా జ్యూస్ చేసి చూసి త్రివిక్రమ్ గారు ఆ రోల్ ఇచ్చారు నాకు. ఏది అతడు రోల్ ఓకే, మైండ్లో పెట్టుకుని బుజ్జి. సో అలాగా ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి ఒక్కొక్కటి అలా పుట్టింది. మళ్ళీ కృష్ణగాడి ప్రేమ కాదు, దాని ఎక్స్టెన్షన్ మర్యాద నామం, లేకపోతే మిరపకాయ, లేకపోతే మన మేర్లపాక్ గాంధీ సినిమా, మన ఎక్స్ప్రెస్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, వాటి నుంచి వేరే క్యారెక్టర్లు అలా వచ్చినాయి. రకరకాల అలా మారుతూ వచ్చినాయి అన్నమాట. ఓకే, అంటే మీ కెరీర్ ఇవి నాకు చాలా క్రూషియల్ క్యారెక్టర్స్ అనేలాగా ప్రతి లైఫ్లో ఉంటూ పోతాయి కదా సార్, అలాగా అలా ఏమైనా ఉన్నాయా? అలాగే ఇప్పుడు చెప్పలేం. రంగస్థలంలో నాకు చాలా కొత్తగా చూపించారు నన్ను సుకుమార్ గారు. మళ్ళీ కట్టు పుష్పాలు వేరే జాన్లో ఉంటాను. మొత్తానికి ఆపోజిట్ సైడ్ సలార్లో నా గెటప్. సో రకరకాల మాట. మళ్ళీ అలాగే మన కొరటాల శివ గారి దాంట్లో జనతా గ్యారేజ్ కానీ లేకపోతే మన భరత్ అని నేను కానీ కొత్తగా ఉంటాను. ఇలాగ వాళ్ళు మా డైరెక్టర్లు రాస్తున్నారు.